కానీ ఈరోజు నేను మధ్యలో వచ్చాను. నేను డైరెక్ట్ కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకుని నాకు అసలు మా వద్దేమని చెప్పింది 5:30కి రమ్మని, రాలేకపోతున్నానని చెప్పేసి అనుకున్నాను. ఎందుకో ఖచ్చితంగా మళ్ళీ వెళ్దామని చెప్పేసి నేనే ఫోన్ చేశాను. ఇట్లా మీరు రండి అంటే ఎంత లేట్ అయినా వద్దామా కాన్స్టిట్యూన్సీకి డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తానని చెప్పి రావడం. కొంత లేట్ అయి వచ్చిన తర్వాత కింద కూర్చొని నేను చూస్తున్న సందర్భం విషయం మాట్లాడేటప్పుడు కొంత సమయంతో తీసుకెళ్తాం. కానీ ఈ కార్యక్రమానికి ఈ తెలంగాణ సంగీత నాటక అకాడమీ మన ప్రభుత్వం యువ నాటకోత్సవాన్ని అనే టైటిల్ మీద ఈ కార్యక్రమం తీసుకున్నారు. మా వద్నమ్మ ఆచార్య అలాగే పుంజల గారికి, అదే మాదిగా అంటే మా ఇద్దరి అన్నా చెల్లెల బంధం ఈ చాలా రోజుల పెంచింది. ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా బాధ వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేస్తే, సుఖములు ఎప్పుడు ఫోన్ చేయదు మా సోదరి అని. అదే మాదిరిగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీరు, మీతో పాటు ఈ కార్యక్రమ ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒక్కోసారి బాగా అనిపిస్తుంది. మా సుజాతమ్మ కూడా ఈ విషయం తెలుసుకునే ఉంటుంది. వాస్తవంగా నేను కూర్చున్న ఆ కొద్దిసేపు కళ్ళ ముందర అద్దం పెట్టి చాలా కుటుంబాలలో జరుగుతున్నటువంటి వాస్తవాలను చూపించే విధంగా దానిలో లీనమైపోయినప్పుడు నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చి ఇంత ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు చూశాం కదా. మరి దీన్ని ఏ విధంగా అరికట్టాలి, దీన్ని ఏ విధంగా మనం ఆపకపోతే జరిగే నష్టం ఎంత ఉంటుందని బేరీజు వేస్తూ ఆ కూర్చున్న క్షణంకించి ఆలోచన వచ్చింది. ఈరోజు ఇంత మంచి నాటకాలు ప్రదర్శింపజేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో తీసుకుని ఈ కార్యక్రమానికి కూడా నేను అనుకుంటా ఈ రవీంద్ర భారతి నిండిపోయి ఉండాలి. కానీ టీవీలకు, సినిమాలకు, అదే సెల్ ఫోన్లకు, అదే బెట్టింగ్లకు అడిక్ట్ అయినటువంటి చాలా మంది రాలేకపోయారు. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది కింద కూర్చున్నారు. సరే, మీ నుంచైనా స్టార్ట్ అవుతుంది, ఏదైనా ఒక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను విశ్వసిస్తా ఉన్నా. ఒక నిజాన్ని కూడా మీ ముందు చెప్పదలుచుకున్నా. నేను అనుకుంటా మొన్న జరిగింది 120వ క్యాబినెట్ మీటింగ్. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం 116వదో 15వదో ఆన్ రికార్డ్ ఉంటుంది క్యాబినెట్ మీటింగ్. ఆ మీటింగ్లో నేను వేసిన మా ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా అన్న, నా తరఫు నుంచి ఒక ఇష్యూ అని చెప్పిన ఏంటంటే, ఈ మనము ఉక్కుపాదంతో ఈ మత్తు పానీయాలను, డ్రగ్స్ అరికడతాం అనుకుంటున్నాం. చెడు